మంచు ఫ్యామిలీలో గొడవలు పీక్స్ కు చేరాయి. నిన్నటి వరకు ఇంటి సమస్యగా ఉన్న గొడవలు ఇప్పుడు పబ్లిక్ ఇష్యూగా మారాయి. దీంతో మంచు ఫ్యామిలీ గొడవలపై పోలీస్ శాఖ సీరియస్ అయింది. మోహన్ బాబు, విష్ణు, మనోజ్ కు రాచకొండ సిపి నోటీసులు పంపారు. ఉదయం 10:30 గంటలకు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. జల్పల్లి ఘటనపై తండ్రి, కొడుకులను రాచకొండ సిపి ప్రశ్నించనున్నారు. మరోవైపు మోహన్ బాబు, విష్ణు తమ గన్లు డిపాజిట్ చేయాలని, బౌన్సర్లను బైండ్ ఓవర్ చేయాలని పోలీసులు ఆదేశించారు. ఇక నిన్న రాత్రి మనోజ్ తో జరిగిన ఘర్షణలో మోహన్ బాబు తలకు గాయమైంది. దీంతో ఆయన కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరి మోహన్ బాబు పోలీసు విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై సస్పెన్షన్ కొనసాగుతోంది. మంచు ఫ్యామిలీలో గొడవలు పీక్స్ కు చేరాయి. నిన్నటి వరకు ఇంటి సమస్యగా ఉన్న గొడవలు ఇప్పుడు పబ్లిక్ ఇష్యూగా మారాయి. దీంతో మంచు ఫ్యామిలీ గొడవలపై పోలీస్ శాఖ సీరియస్ అయింది. మోహన్ బాబు, విష్ణు, మనోజ్ కు రాచకొండ సిపి నోటీసులు పంపారు. ఉదయం 10:30 గంటలకు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. జల్పల్లి ఘటనపై తండ్రి, కొడుకులను రాచకొండ సిపి ప్రశ్నించనున్నారు. మరోవైపు మోహన్ బాబు, విష్ణు తమ గన్లు డిపాజిట్ చేయాలని, బౌన్సర్లను బైండ్ ఓవర్ చేయాలని పోలీసులు ఆదేశించారు. ఇక నిన్న రాత్రి మనోజ్ తో జరిగిన ఘర్షణలో మోహన్ బాబు తలకు గాయమైంది. దీంతో ఆయన కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరి మోహన్ బాబు పోలీసు విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. రైట్, మంచు ఫ్యామిలీలో గొడవలు పీక్స్ కు చేరాయి. నిన్న వరకు ఇంటి సమస్యగా ఉన్న గొడవలు ఇప్పుడు పబ్లిక్ ఇష్యూగా మారాయి. దీంతో మంచు ఫ్యామిలీ గొడవలపై పోలీస్ శాఖ కూడా సీరియస్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. రైట్, శశి అండ్ అదేవిధంగా ఫిలిం సీనియర్ కరెస్పాండెంట్ సృజన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ శశిని అడుగుదాం. శశి, ఈ మంచు ఫ్యామిలీ ఇష్యూ కాస్త పబ్లిక్ ఇష్యూగా మారిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ముగ్గురికి, అంటే మోహన్ బాబుకు, విష్ణుకు, మనోజ్ కు ముగ్గురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ రోజు 10:30కు హాజరవ్వాలని పోలీసులు ఎదుట. మరి ఈ రోజు హాజరయ్యే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? రాత్రి మంచు ఫ్యామిలీలో రాత్రి ఒక ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. అయితే నేను ప్రస్తుతం ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో రాత్రంతా ఒక యుద్ధ వాతావరణం నెలకొందంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే 7:30 గంటలకు మనోజ్ ఆ ఫామ్ హౌస్ కి వచ్చిన తర్వాత ఫామ్ హౌస్ లోపలికి వెళ్లేటటువంటి సమయంలోనే మోహన్ బాబుకు సంబంధించినటువంటి బౌన్సర్లు, విష్ణుకు సంబంధించినటువంటి బౌన్సర్లు ఆయన అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆయన బలవంతంగా గేట్లు తోసుకుని మరీ లోపలికి వెళ్లారు. అయితే రాత్రంతా కూడా ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. బౌన్సర్లంతా కూడా నానా భీభత్సం సృష్టించారు. మరోవైపు మీడియా మీద కూడా దాడి చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అంశాన్ని
ఇటు పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇక దీంతో మంచు మనోజ్ తో పాటు ఆ తర్వాత విష్ణుకు మోహన్ బాబు కూడా ప్రత్యేకంగా నోటీసులు జారీ చేశారు. ఈ రోజు తమ ముందు హాజరు కావాలంటూ కూడా సిపి ఆ నోటీసులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. 10:30 గంటలకు రాచకొండ సిపి ముందు హాజరవ్వాలంటూ కూడా ఇప్పటికీ చాలా స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ముగ్గురు కూడా ఈ రోజు సిపి విచారణకు హాజరవుతారా లేదా అనేది మాత్రం సస్పెన్స్ అంటూ చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మోహన్ బాబు కాంటినెంటల్ హాస్పిటల్లో ఉన్నారు. రాత్రి జరిగినటువంటి గొడవలో రాత్రి జరిగినటువంటి పెనుగులలో తన తలకు తీవ్రమైనటువంటి గాయం కావడంతో ఆయన హాస్పిటల్లో ఉన్నానంటూ కూడా ఇప్పటికే కాంటినెంటల్ హాస్పిటల్లో ఆయన ఉన్నారు. సో ఆయన విచారణకు వచ్చేటటువంటి అవకాశం అయితే దాదాపుగా లేదు. మరోవైపు మంచు మనోజ్ తర్వాత మంచు విష్ణు ఈ ఇద్దరు విచారణకు హాజరవుతారా లేదా అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరోవైపు మంచు మనోజ్ ముందు నుంచి కూడా పోలీసుల తీరు పైన ఆయన ఆరోపణలు చేస్తూ వస్తూ ఉన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన నిజంగా రాచకొండ సిపి వద్దకు వెళ్లి తగిన వివరణ ఇస్తారా లేదనేది మాత్రం చూడాలి. అలాగే మంచు విష్ణు కూడా ఇదే ధోరణి. ఆయన కూడాను ఈ రోజు విచారణకు హాజరవుతారా లేదనేది మాత్రం సస్పెన్స్ అంటూ కూడా చెప్పుకోవచ్చు. సో కానీ సిపి మాత్రం ఖచ్చితంగా 10:30కు తమ ఎదుట హాజరు కావాలంటూ కూడా చాలా క్లియర్ గా ఆ నోటీసులో స్పష్టం చేయడం కూడా జరిగింది. మరోవైపు నిన్న జరిగినటువంటి ఘటన పైన సీరియస్ అయినటువంటి రాచకొండ పోలీసులు ఇక మోహన్ బాబు వద్ద ఉన్నటువంటి గన్ లైసెన్స్ తో పాటు మరోవైపు విష్ణుతో ఉన్నటువంటి గన్ లైసెన్స్ కూడా తమకు సరెండర్ చేయాలంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. కాబట్టి ఆ ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్ లో ఆ గన్లను కూడా సరెండర్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నిన్నంతా కూడా ఈ బౌన్సర్లు నానా బీభత్సం హంగామా సృష్టించారు. మోహన్ బాబుకు సంబంధించినటువంటి బౌన్సర్లు, విష్ణుకు సంబంధించినటువంటి బౌన్సర్లు బయట వ్యక్తులు ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా హంగామా సృష్టించారు. మరోవైపు మీడియా మీద కూడా కర్రలు రాళ్లతో దాడి చేసేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే నిన్న ఇటు ఇంటెలిజెన్స్ డీజీతో పాటు ఆ లా అండ్ ఆర్డర్ అదనపు డీజీని కలిసిన తర్వాత 7:30 గంటల ప్రాంతంలో మంచు మనోజ్ నివాసంలోనికి వెళ్లేందుకు యత్నించారు. ఇక మంచు మనోజ్ తో పాటు మౌనిక కూడా వచ్చారు. వారిద్దరితో పాటు వెనకాల సెక్యూరిటీగా కొంతమంది అంగరక్షకులు కూడా ఉన్నారు. అదే సమయంలో ఇంట్లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినటువంటి సమయంలోనే లోపల ఉండేటటువంటి బౌన్సర్లు తర్వాత మోహన్ బాబుకు సంబంధించిన బౌన్సర్లు వీరంతా కూడా మంచు మనోజ్ లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. ఇదే సమయంలో ఈ గేట్ ముందే నిల్చుని చాలా సార్లు కూడా మంచు మనోజ్ గేట్ ఓపెన్ చేయండి, లోపల తన కూతురు ఉంది, నేను లోపలికి వెళ్ళాలి, 7 నెలల చిన్నారి లోపలే ఉంది అంటూ కూడా మంచు మనోజ్ చాలా సార్లు కూడా అయినప్పటికీ కూడా లోపల ఉండేటటువంటి సిబ్బంది ఎవరు కూడా గేట్లు ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. అప్పటికీ కూడా బౌన్సర్లంతా కూడా గేటుకు అడ్డంగా నిలిచినటువంటి సందర్భం. ఇక సహనం కోల్పోయినటువంటి మంచు మనోజ్ గేటును తోసుకుంటూ గేటును బద్దలు కొట్టుకుంటూ తన సెక్యూరిటీ సిబ్బందితో లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. అదే సమయంలోనే ఒక సినిమాను తలపించేటటువంటి సీన్ ఇక్కడ కనిపించినట్టు కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు మోహన్ బాబు విష్ణుకు సంబంధించినటువంటి బౌన్సర్లు, మరోవైపు మనోజ్ లోపలికి తోసుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలతో ఒక సినిమా ఫైట్ సీన్ తలపించింది. అదే సమయంలో బౌన్సర్లు అంతా కూడా ప్రైవేట్ సెక్యూరిటీని బయటికి తోసివేస్తున్నటువంటి సందర్భంలో ఆగ్రహంతో ఊగిపోతూ మోహన్ బాబు వచ్చారు. ఆ తర్వాత మోహన్ బాబు కూడాను ప్రైవేట్ బౌన్సర్లను మనకు సంబంధించిన ప్రైవేట్ బౌన్సర్లను బయటికి పంపించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో మీడియా ఆయన వివరణ అడిగేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు మీడియా మీద కూడా ఆయన దురుసుగా ప్రవర్తించడం, మరోవైపు ఆగ్రహావేశంతో ఒక మీడియా ప్రతినిధికి సంబంధించినటువంటి మైక్ లాక్కుని అతని తల మీద తీవ్రంగా గాయపరచడం కూడా జరిగింది. సో ఇన్ని పరిణామాలు కూడా రాత్రంతా చోటు చేసుకున్నాయి. అదే సమయంలో ఇక పోలీసుల వైఫల్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది రాత్రంతా కూడా. సో ఇంకా నష్ట నివారణలో భాగంగా ఈ రోజు సిపి కూడాను తమ ఎదుట హాజరు కావాలంటూ కూడా చెప్పారు. సో 10:30 వరకు కూడా ఎవరెవరు విచారణకు హాజరవుతారన్నది వేచి చూడాలి. శంకర్. రైట్, థ్యాంక్ యూ శశి.